నేను రెండు విధాలుగా మాట్లాడుతున్నానా, తప్పు చేస్తున్నానా అని నాకే అనిపిస్తుందిరా. నువ్వు తప్పు చేయడం ఏంటక్క? సుహాసిని మెడలో రాఘవ తాళి కట్టాలి అని మీ అందరితో పాటు నేను ఒప్పుకున్నాను. కానీ నాన్న పరిస్థితి చూస్తుంటే బాధేస్తుందిరా. ఈ విషయంలో నువ్వే తప్పు చెయ్యలేదని నాకు తెలుసు. కానీ నువ్వు తప్పు చేశావు అనుకుని హరిప్రసాద్ గారి రెండు చేతులు పట్టుకుని నా బిడ్డ చేసిన తప్పుకి నన్ను క్షమించమని నాన్న ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధేసిందిరా. ఈ వయసులో ఆయన ఇలా బాధ పెట్టడం మంచిదేనా అనిపిస్తుంది. తప్పు చేసింది రాఘవ కావచ్చు, నిజానికి అది తప్పు కాదు. తెలియని వయసులో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు, అదేదో జరిగిపోయింది. కానీ కన్న కొడుకు ఎక్కడ తలవంచుకోవాల్సి వస్తుందో అని, రేపు మామగారి దగ్గర ఎక్కడ మాట పడాల్సి వస్తుందో ఏమో అని నాన్న క్షమాపణ అడిగాడు. బిడ్డలు తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సింది తండ్రే కదా. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి నిజం ఎందుకు తెలిసిందో కూడా నాకు అర్థం కావడం లేదు. కుటుంబం ఒక దారిలో పడింది, అందరం సంతోషంగా ఉన్న మన సమయంలో ఒకదాని తర్వాత ఒకటి మనకే తెలియకుండా ఇలా జరిగిపోతున్నాయి. అక్క, నువ్వు జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నావు, నేను జరగాల్సిన దాని గురించి బాధపడుతున్నాను. జరగబోయేదేంట్రా? నాన్న మావయ్య గారి చేతులు పట్టుకుని క్షమాపణ అడిగారన్న ఒక్క విషయానికి నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. మావయ్య గారిని అడిగినట్లే మరొకసారి మరొకరిని నాన్న క్షమించమని అడగాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉందాక. ఏం మాట్లాడుతున్నావురా? అసలు అందులో నీ తప్పేమీ లేదు అని తెలియక నాన్న క్షమాపణలు చెప్పారు. ఇంకోసారి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి? నాన్నెందుకు చెప్తారు? నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదక్క. అన్న ఎట్టి పరిస్థితుల్లోనూ అలేఖ్యకి అన్యాయం చేయడని అమ్మ మాటిచ్చింది. రేపు అన్నయ్యతో సుహాసినికి రెండో పెళ్లి జరిగితే ఆ రోజు అమ్మ నాన్న అలేఖ్యని మమ్మల్ని క్షమించమ్మని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పెళ్లి జరగలేదంటే వాళ్ళు ఎవరిని క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు కదా. కానీ జరిపించాలని మనమే అనుకుంటున్నాం. ఒక ఆడపిల్ల సంతోషం కోసం, ఒక బిడ్డ భవిష్యత్తు కోసం మనమే మన అమ్మా నాన్న తల ఉంచుకొని క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నాం. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందక్క. భూమి, ఇప్పటి వరకు ఎప్పుడూ మా వల్ల మా అమ్మా నాన్న ఒకరి ముందు తలదించుకునే పరిస్థితి రాలేదు, మేము తీసుకురాలేదు. వాళ్ళు ఏ తప్పు చేయకుండా మీ నాన్నని క్షమాపణ అడగడం నాకు చాలా బాధేసింది. నా వల్ల మా అమ్మ నాన్న ఈ పరిస్థితికి వచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఏం చేయను, నిజం చెప్పలేను, అన్నయ్యని చెడ్డవాణ్ణి చేయలేను. అందుకే నా తల్లిదండ్రులు తల ఉంచుకున్న మౌనంగా చూస్తూ ఊరుకున్నాను. దయచేసి అన్నయ్యకి సుహాసినికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఇంకొక్కసారి ఆలోచించు భూమి. ఎలాగో సుహాసిని గారు చనిపోతారు, అన్నయ్యతో పెళ్లి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కృష్ణ కోసం పెళ్లి చేయాలని అనుకుంటున్నావు, నేను కాదన్నా. కానీ అందుకు ఈ వయసులో మా అమ్మ నాన్న బాధపడాలి. బిడ్డల కోసం క్షమాపణ చెప్పడం అనేది వాళ్ళకి చిన్న విషయం కావచ్చు, కానీ నా బిడ్డలు ఇలా తప్పు చేశారనే బాధ వాళ్ళని జీవితాంతం బాధ పెడుతుంది. పెద్దవాళ్ళని ఏ కష్టం లేకుండా చూసుకోవడం పిల్లల బాధ్యత. వాళ్ళు బాధపడినా పర్వాలేదు, మనం చెయ్యాలనుకున్నది చెయ్యాలనుకోవడం మాత్రం ఏ బిడ్డ చేయకూడని పని. అవును భూమి, ఈ విషయంలో మాత్రం వాడు చెప్పేది కూడా నిజమే. జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం, జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చొచ్చు. రేపు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకే తెలీదు. అలాంటిది పాప భవిష్యత్తు ఎలా ఉంటుందో, పాప బాధపడుతుందేమో అని తనకి ధైర్యం ఇవ్వడం కోసం, భవిష్యత్తులో ఎవరి దగ్గర తను మాట పడకుండా ఉండడం కోసం అన్నయ్యకి సుహాసినికి ఈ పెళ్లి చేయాలని నువ్వు అనుకుంటున్నావు. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఈ వయసులో అమ్మ నాన్న బాధపడాలి, జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. వాళ్ళని బాధ పెడదామా, పెళ్లి చేయాలనుకున్న ఆలోచనని మానుకుందామా? ఒకసారి ఆలోచించు భూమి. నేను సుహాసిని రాఘవ్కి నచ్చ చెప్తాను.
రే మాధవ్, మనం ఆలోచించాల్సింది భూమి ఆలోచించింది. ఇంటి పరువు పోతుంది, ఇంట్లో వాళ్ళు బాధపడతారు అంటే తను బాధపడైనా మనల్ని బాధపడకుండా చేసింది. కానీ ఏ రోజు మనం బాధపడే పరిస్థితి తీసుకురాలేదు. కానీ ఈ విషయంలో తను అంత మొండిపట్టు పడుతుంది అని నేనసలు అనుకోవడం లేదురా. నాకు తెలిసి రాఘవ్కి సుహాసినికి ఇద్దరికి తనే నచ్చజెప్తుంది. నువ్వింకీ పెళ్లి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పెళ్లి గురించి ఆలోచించినప్పుడు అమ్మా నాన్నకి ఎక్కడ అవమానం జరుగుతుందేమో అని బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. I love you, Suhasini. I love you, Raghava. భూమి, నువ్వా? రా లోపలికి. ఏంటలా కంగారుగా ఉన్నారు? అబ్బే ఏం లేదు, ఎవరో వచ్చారేమో అనుకున్నాను. మీ గురించి నాకు తెలియని నిజాలంటూ ఏమీ లేవు. అలాంటప్పుడు నా దగ్గర దాచారని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఏమీ లేదండి, మాత్రం అబద్ధం చెప్పకండి. ఏదో ఉంది. మీకు నాకు పరిచయం తక్కువే, కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకుంది చాలా ఎక్కువ. దయచేసి ఏముందో చెప్పండి. ఏం లేదు భూమి, నేను రాఘవ్ ప్రేమించుకునే రోజుల్లో మా పెళ్లికి మా నాన్న ఎలాగో ఒప్పుకోవడం తెలుసు. ఆయన్ని ఒప్పించి ప్రయోజనం ఉండదు కాబట్టి ఏదైనా గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్లోనూ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం.